ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క నూతన దినము దేవుని ఉదయకాల ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాలం ప్రభు యొక్క శక్తి కలిగిన ప్రత్యక్షపు వాక్కును ధ్యానం చేసుకుందాం. ఏ పరిస్థితిని బట్టి భయపడక, చింతించక, కలవరపడక ఆయన అనుగ్రహిస్తున్న శక్తి కలిగిన వాగ్దానమును పొందుకుందాం. పరిశుద్ధ గ్రంథములో కీర్తనలు 9వ అధ్యాయము 9వ వచనమును చదువుకుందాం. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు. ప్రభు అంటున్నాడు, నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములో వారికి మహాదుర్గమగును అంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడలారా, ఎవరికి ఆయన మహాదుర్గమో తెలుసా? నలిగిన వారికి. అవును, యోదే కాలము ఏ పరిస్థితులను బట్టి నీవు నలిగిపోతూ ఉన్నావు? ఏ పరిస్థితులను బట్టి నీవు వేదనకి, చింతకి గురవుతూ ఉన్నావు? ఏ పరిస్థితులను బట్టి భయపడుతూ ఉన్నావు, వ్యాకుల పడుతూ ఉన్నావు? ఈ ప్రత్యక్షపు వాక్కు నీ కొరకే. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ ఉదయకాలం నీ పరిస్థితులు ఏమైనప్పటికీ, దేని వలన నీవు నలిగిపోతున్నా, దేని వలన నీవు భయపడుతున్నా, దేని వలన నీవు కృంగిపోతున్నా, ఆయన నీకు మహాదుర్గముగా ఉన్నాను అని మరి ఒకసారి ఈ ప్రత్యక్షపు వాక్కు ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక మనకి ఇంకెందుకు భయం, ఇంకెందుకు మనకి దిగులు? ఆయన మహాదుర్గముగా ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఆపత్కాలములో నేను వారికి మహాదుర్గముగా ఉన్నాను, కనుక వారు భయపడనవసరం లేదు. వారిని నేను ముందు వెనుక ఆవరించి ఉన్నాను. వారిని కాపాడే దేవుడను, వారిని భద్రపరిచే దేవుడను, వారిని విడిపించే దేవుడను, వారిని రక్షించే దేవుడను. అవును, అది ఏ సమస్య అయినా ఆయన నిన్ను మహాదుర్గముగా ఉండి నిన్ను కాపాడుతానని వాగ్దానం ఇచ్చాడు. ఈ ఉదయకాలం నలిగిన వారికి తాను మహాదుర్గముగా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో హన్న గర్భఫలం కొరకు ఎంతగానో నలిగిపోయింది. మరి ఆ యొక్క పెనిన్న వైరి అయిన తన పెనిన్న ద్వారా ఎంతగానో శోధించబడుతూ ఉంది, అవమానించబడుతూ ఉంది, ఇబ్బంది పెట్టబడుతూ ఉంది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, అలానే పరిశుద్ధ గ్రంథములో యోసేపు ఉన్నాడు. నలిగిపోయిన అనుభవం, చెరసాలలో తను చేయని నేరానికి, తను చేయని పాపానికి తను నిందించబడుతూ, అవమానించబడుతూ, శిక్షకు గురవుతూ, చెరసాలలో నిర్నిమిత్తముగా తాను ఉన్నప్పుడు ప్రభువు మహాదుర్గముగా యోసేపుకి ఉన్నాడు. ప్రభువు హన్నాకు మహాదుర్గముగా ఉన్నాడు. వారి ఆపద వేళలో, వారి దుఃఖ సమయములో ఆయన వారిని ఓదార్చిన దేవుడు, ఆయన వారిని విడిపించిన దేవుడు, ఆయన వారిని గొప్ప చేసిన దేవుడు. ఈ ఉదయకాలం నీ పరిస్థితి ఏదైనప్పటికీ ప్రియ సహోదరి, సహోదరుడా, నీ ప్రభు అంటూ ఉన్నాడు, నలిగిన వారికి నేను మహాదుర్గముగా ఉన్నాను, ఆపత్కాలములో వారికి మహాదుర్గముగా ఉన్నాను. అవును, నీవు చెరసాల అనుభవంలో ఉన్నావా? అంధకార అనుభవంలో ఉన్నావా? గాఢాంధకారపు లోయలో నీవు ఉన్నావా? నీవు ఏ అపాయమునకు భయపడనవసరం లేదు. ప్రభు వాక్కు నీకు ప్రత్యక్షపరచబడినది. నీవు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ నీ ఉన్న పరిస్థితిలోనే నీ ప్రభు వైపు చూడు, నీ ప్రభువుని ఆధారం చేసుకో, నీ ప్రభు సహాయాన్ని కోరుకో. ఆయన అందరినీ ప్రేమించే దేవుడు. అందరికీ కూడా ఆయన అంటున్నాడు, నేను ఎవరిని గద్దింపక అందరికీ కూడా ధారాళముగా అనుగ్రహిస్తానంటూ ఉన్నాడు తన దైవశక్తిని, తన దైవ జ్ఞానమును. అవును ప్రియ దేవుని బిడ్డ, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఈ శక్తి కలిగిన వాక్కును నీకు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యానికి లోబడి దేవుని యొక్క వాక్యమును మనము అనుసరించి నమ్మినట్లయితే ఆయన మహిమను మనము చూస్తాం. తాను మహాదుర్గముగా ఉండి ఏ పరిస్థితులను బట్టి నీవు భయపడుతున్నావు, ఎవరి బెదిరింపులను బట్టి భయపడుతున్నావు, అవును వాటన్నిటి నుంచి కూడా ఆయన నిన్ను విడిపించే మహాదుర్గముగా ఉన్నాడు. నీ ఆపదలో,
నీ కష్ట సమయంలో ఆయన నీకు అండగా నిలిచిన దేవుడు, ఆయన నీకు ధైర్యాన్ని ఇస్తున్న దేవుడు. ప్రార్థన చేసుకుందాం. నీ పరిస్థితి ఏదైనా నీవు ప్రభుతో నీ అంతరంగములో విన్నవించుకో. తక్షణమే ఆయన కృప, ఆయన సమాధానం నీకు తోడుగా ఉండి నిన్ను ధైర్యపరుస్తుంది, నిన్ను నిలబెడుతూ ఉంది, నిన్ను విడిపిస్తూ ఉంది. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్య, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, నలిగిన వారికి నీవు మహాదుర్గముగా ఉంటాను. వారి ఆపద సమయంలో, మరి ముఖ్యముగా వారి దుఃఖ వేళలో, వారి వేదన సమయంలో, అవును ప్రభువా తండ్రి, నీవు మహాదుర్గముగా ఉంటాను అని వాగ్దానం ఇచ్చిన దేవా, మా శ్రమలో మాకు తోడుగా ఉండి మమ్మలను విడిపించే దేవుడవు నీవే. ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడవు నీవే. అవును ప్రభువా, మనుషులు విడిచిపెట్టవచ్చు, కానీ స్నేహితులు విడిచిపెట్టవచ్చు, బంధువులు విడిచిపెట్టవచ్చు. అవును ప్రభువా, నిన్ను ఏమాత్రము విడువను అని వాగ్దానం ఇచ్చిన దేవా, ఈ ఉదయకాలం ఈ మాటలు విన్నా నీ బిడ్డలు ఏ పరిస్థితులను బట్టి నలిగిపోతూ ఉన్నారో, ఏ పరిస్థితులను బట్టి విచారపడుతూ ఉన్నారో, ఏ పరిస్థితులను బట్టి నిరాశకు గురవుతూ ఉన్నారో, వారితో మరలా నీవు సెలవిస్తున్నావు, అటువంటి వారికి నేను మహాదుర్గముగా ఉన్నాను. వారి ఆపదలలో వారికి నేను మహాదుర్గముగా ఉన్నాను. చేయని నేరానికి శిక్షకు గురి అవుతూ ఉన్నారా ప్రభువా? మరి హన్నాను, యోసేపును మా ముందు ఉంచిన దేవుడవు, వారి జీవితాల్లో ఆనందాన్ని, విజయాన్ని ఇచ్చిన దేవుడవు. ఈ మాటలు విన్న నీ బిడ్డల జీవితాల్లో కూడా విజయాన్ని ఇచ్చే దేవుడవు, ఆనందాన్ని నింపే దేవుడవు, విడుదలను అనుగ్రహించే దేవుడవు, బాగు చేసే దేవుడవు, కృప చూపే దేవుడవు. ఈ మాటలు విన్న నీ బిడ్డల జీవితాలను మీరు ఆశీర్వదించమని, దీవించమని, గొప్ప చేయమని, ఈ దినమంతటికి కావలసిన నీ కృపతో నీ బిడ్డలను నింపమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.